ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, మధ్యకాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ జ్యోతిషము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ కన్యరాశి వాళ్ళకి సాక్షంగా భద్రాది వాసుడు. కన్యరాశి వాళ్ళు ఏదైనా మాట మాట్లాడితే కటాకట మాట్లాడతారు. మాట నిలబడదు, కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఏదన్నా మీకు నచ్చింది అనుకోండి, అదే ధ్యానంలో తిని పండుకున్నారంటే అదే ధ్యానం వస్తుంది. అది పొద్దుగాల ఎప్పుడు పొద్దుగాల అవుతుందో, తల్లాడుతుందో, పొద్దుగాల పోవాలి, ఆ పని సాగించుకొని రావాలి, నా చేతి నుంచి చెయ్యాలి, చేస్తా అటును కానీ ఇటును కానీ చేయాలమని ఇట్లా ధ్యానం జ్ఞానం మీకు చాలా బాగుంది. పట్టుదల అంటారు దీనికి. పట్టుదల మీకు చూసి ఏ రోడ్డు నేర్చుకున్నా వాడు గుడుక బాగుపడతాడు. వాడు గుడుక అదే లెక్కలు నడిస్తే వాడు గుడుక పైకి వస్తాడు, మీరు గుడుక పైకి వస్తారు. పనికి భయపడకుండా పనికి వంగాలి. నడుము వంచి పని చేస్తే రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడితే కష్టపడ్డ వాళ్ళకి ప్రతి వాడు మెచ్చుకుంటాడు. ఈయన కష్టపోతురా, ఈయన కష్టం చేసే మనిషి, కష్టానికి భయపడాడు. 10 రూపాయలకు పగలంతా కష్టపడతాడు, చాలా మంచి వాళ్ళమని కష్టం చేసే వాళ్ళకి మెచ్చుకుంటారే తప్ప వాళ్ళు కష్టపడుతున్న కదమని వాళ్ళకు దూరం చేయరు. అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే, కన్య రాశి వాళ్ళకి చదువు ఎంత ఉన్నా కానీ తెలివి జ్ఞానం చాలా బ్రహ్మాండం. ఉన్నమాట ఉన్నట్టే మాట్లాడడం, లేకపోతే లేదు. ఈసారి మస్తు చేయాలనుకున్నారు పనులు, అవన్నీ ఆగిపోతున్నాయి. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అన్నట్టు అవన్నీ ఆగిపోతున్నాయి తప్ప ఏ పని కూడా టకాటకి జరగటం లేదు. ఆగిపోయిన పనులు ఈసారి మాత్రం పక్కా జరుగుతాయి. ఇంతవరకు ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే చేయాలనుకొని ఆగిపోయిందో పనులు ఈసారి మాత్రం పక్కా జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఈ కన్యరాశి వాళ్ళకి పెద్దల సేవ చేయడం, పెద్దలతోన కలిసి ఉండడం, అందరితో ఇంటి లోపల ఉన్న మాట పక్కగా జరగనీయకుండా, ఇంటి గుట్టు అవతల చెప్పకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద ఒకటే ఐకమత్యంగా నడవాలి. మనం అందరం ఒకటే ఐకమత్యంగా నడిచి ఒక మెట్టు దాటాలి. ఈ మెట్టు ఉండవద్దు, ఈ మెట్టు దాటి పై మెట్టు లెక్కాలి అన్నది ఆలోచన మీకు చాలా బాగుంటుంది. కష్టపడాలి, నష్టపోవద్దు, కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి, వెనుక పెట్టాలి, పైసకు పైసా జమ చేసి ఆ ఉన్న పైసకు చూడకుండా మనమంతా చాలా మంచి కష్టం చేసి ఇల్లు పైకి తీసుకురావాలి. ఇల్లు పైకి తీసుకొచ్చి మంచి పేరు సంపాదించుకోవాలి. ఎవరి ముందలపై తల వంచవద్దు, ఎవరి ముందలపై చేజాపవద్దు, ఎవరి ముందలపై ఏదో మని భిక్షాడిగినట్టు మనం చేయవద్దు. మన సొంత ధైర్యం నడవాలి. రాత్రి పగలనకుండా కష్టం చేసి 4 రాళ్ళు మన పక్కన పెట్టుకుంటే మనకు ఆపద వచ్చినా సంపత్తి వచ్చినా మాకు మంచి కాపాడుతుంది కదా అనే ధ్యానం మీకు చాలా బాగుంటుంది. కన్యరాశి వాళ్ళకి బాగుందండి. ఇంతగానో మీరు ఆలోచించండి అనుకోండి, నిజంగానే మీ లైఫ్లో మీకు నమ్మిన వాళ్ళు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆజుబాజు వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు తీసుకొని మెచ్చుకుంటారు, మీకు పక్కన కూర్చొని పెట్టుకుంటారు, మీకు మంచి ఇజ్జత్ యాలివి ఇచ్చి మాట్లాడతారు. చాలా మంచిది. కన్యరాశి వాళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం. మీరు ఏదో చేస్తా ఇది చేస్తా మీరు అనుకుంటున్నారు కదా, దానికి ఒకటి మెయిన్ తోడు ఏం కావాలంటే భగవంతుని తోడు ఉండాలి. సాక్షంగా ఆ భగవంతునికి నమ్మి నీవు ఏ పని కూడా చెయ్యి, అది 3 పువ్వులు 6 కాయలు ఎంతో మంచిగా అవుతుంది, అంత మంచి జరుగుతుంది. తప్ప మీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, కష్టం చేస్తా, దేవుడు లేవుడు నేను చేస్తా అంటే అది ఏమైపోతుందంటే ఎంత సంపాదించినా కానీ అది అంతేగా అవుతుంది. అది మన నీళ్ళు కాలువలకి వెళ్ళి నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతే చక్కగా వెళ్ళిపోతుంది లక్ష్మి. అలా కాదు. దేవభక్తి, దైవభక్తి. ఇంట్లో ఉన్న వాళ్ళ గుడిక సేవ చేయాలి, దేవుని గుడిక సేవ చేస్తే అది చాలా మంచి జరుగుతుంది. లైఫ్ అంతా బాగుంటుంది. పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంటారు. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు ఇక మీకు ఇంతవరకు చాలా వచ్చినాయి. అది కాక ఆరోగ్య సమస్య గుడిక వచ్చింది, కొంత అప్పు పాలు గుడిక పడ్డారు, కొంత నష్టం గుడిక పోయారు, కష్టం గుడిక పడ్డారు. ఇప్పుడు మాత్రం మేము పైకి వస్తామా కిందికి పోతామా, అంత మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఏది ఎట్లయితుందో అని మీరు చాలా ఆలోచిస్తున్నారు. అదంతా ఆలోచించే అవసరం మీకు ఏమీ లేదు. నిదానం పడండి, నిదానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఒక్కసారి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రావాలి. హరి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే శనికి మంచి స్థానం దొరికింది, గురుకు
కొంచెం గురువు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాడు, కానీ శనికి 3వ స్థానంలో వచ్చి కూర్చున్న శని అంటే అది మంచి స్థానంలో కూర్చొని బిగుబలంతోనే కూర్చున్నది. దానికి ఏం చేయాలంటే కొంచెం మీరు జాగ్రత్తగా నడవాలి. జాగ్రత్తగా నడిస్తే చాలా బాగుంటుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఇంకా మనం మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం. ఓం